గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో ఇక్కడ బ్రెడ్ బన్ లాగా పొంగనాలు ఎలా వస్తాయో ఒక్కసారి చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఇదిగోండి బ్రెడ్ బన్ లాగా ఉంటుంది. సో దానికోసం ముందుగా చట్నీ, వంట రాని వాళ్ళు కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా, అంత టేస్ట్గా ఉంటుంది. ముందు వేరుశనగకాయలు మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత మిక్సీ జార్లో వేరుశనగకాయలు వేసి, పల్లీలు కదా, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత మీరు పులుపు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను కొద్దిగా ఇక్కడ పెద్దవాళ్ళు తింటారు, పులుపు ఎక్కువ ఇష్టపడతారని వేసాను. ఉప్పు వేసి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పల్లీ చట్నీ సూపర్ అనిపిస్తుందండి నాకు. మీకు ఏ చట్నీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నూనె వేసి ఇదిగోండి పోపు గింజలు వేసి ఇదిగోండి ఈ దోశ పిండిలో వేయాలి. వేసి ఒకటే తీరుగా, నేను అసలు దోశ పిండిని ఒకటే ఫ్లఫీగా రావాలంటే చేత్తో 10 నిమిషాలు ఫ్లఫీగా రావాలంటే 10 నిమిషాలు తప్పకుండా ఒకటే రిధంలో మనం ఆ పిండిని ఆ స్పూన్తో కదిలిస్తూనే ఉండాలి. అప్పుడే ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. తర్వాత చట్నీ పోపు వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ పోపు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని సేమ్ అలాగే అన్ని పోపులు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు ఇలా వేసి ఇదిగోండి దోశ పిండిలో తగినంత సాల్ట్ వేసి, కొత్తిమీర వేసి ఇదిగోండి దోశ పిండిని పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పొంగనాలు అనేవి. తర్వాత ఈ పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో కొన్ని ఆయిల్ వేసి ఇదిగోండి అసలు ఫస్ట్ పక్క నుంచి వేసుకోవాలి, మధ్యలో వేయొద్దండి. మర్చిపోయి వేసాను. ఎందుకంటే మొత్తం వేసుకొని వచ్చేసరికి మధ్యలో ఉన్నవి కొంచెం కలర్ వస్తాయి. సైడ్ నుంచి వేసి లాస్ట్కి మధ్యలో వేయాలి. చూసారా ఇక ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చాయో చూసారా? సూపర్గా ఉంటాయి. ఇదిగోండి అసలు ఎంత బాగుంటాయో టేస్ట్గా. మీరు కూడా పొంగనాలు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా. ఇక చూడు, ఇక ఇట్లా చూడుర్రి ఒక ఇక చూడుర్రి బ్రెడ్ లాగానే వస్తాయి. నచ్చినాయి మరి? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయండి. ఇలా పల్లి చట్నీతో ఇలా బ్రెడ్ లాగా పొంగనాలు తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు ఎలా చేస్తారో పొంగనాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఉన్నది ఎంత మంచిగా ఉన్నది చూడరా.